డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు. సికింద్రాబాద్ బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సమావేశం జరిగింది. అయితే ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు, మోటార్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నార్త్ జోన్ పరిధిలో 10 పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన దాదాపు 1500కి పైగా సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇటీవల కాలంలో మా సిపి గారి ఆదేశాల మేరకు వైలేటర్స్ మీద, అన్ని రకాల వైలేటర్స్ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రీ బ్లాకింగ్ కానీ, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానీ, లేదా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం కానీ, రాంగ్ పార్కింగ్ చేయడం కానీ, దాంతోపాటు ఈ మోటార్ సైకిల్స్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి వాటిని రేసింగ్స్కి వాడడము, తర్వాత ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వాటిని ఉపయోగించడము, ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటిని కంట్రోల్ చేయడంలో భాగంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. నో ఎంట్రీ వెహికల్స్ వీటన్నిటి మీద. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సైలెన్సర్ మోడిఫై చేసి రేసింగ్ వాడడం వలన అవి ఆ సమయంలో నిద్రపోయే వారికి కానీ, లేదా ఆ పక్కన ప్రయాణిస్తున్న వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారుతుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా గత నెల రోజుల నుండి సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా అనేక వెహికల్స్ సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ని తీయించి కొత్త సైలెన్సర్స్ని, కంపెనీ సైలెన్సర్స్ మాత్రమే వాడే విధంగా ప్రోత్సహించి ఈ సైలెన్సర్ అన్నింటినీ కూడా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక మంచి సెక్యూర్డ్, సేఫ్ ట్రాఫిక్ కోసం ఈ ప్రయత్నాలు ఇంకా చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ చేసి అవసరమైతే ఎంబీ యాక్టే కాకుండా ఐపీసీ రూల్స్ కూడా వారిపై కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా సహకరించాలా. మోటార్ బైక్, ఎవరైతే మోటార్ బైక్స్ కానీ, కార్లు కానీ, రేసింగ్ అనేది నార్మల్గా ఈ రోడ్ల మీద చేయకూడదు. వారికి ఒక నిర్దేశిత ప్రాంతం ఉంటుంది, నిర్దేశిత వాళ్ళ పర్మిషన్ ఉంటుంది తప్ప ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద ప్రయాణించి వారితో పాటు మిగతా వారికి ప్రమాదానికి గురయ్యే విధంగా కానీ, లేదా పక్క వ్యక్తి సడన్గా ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం కానీ కల్పిస్తే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.